క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయం 7వ వచనం. మనుషులు వారి దూషణ మాటలకు దిగులు పడుకుడి. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. అవునండి, మనుషులు నిన్ను దూషిస్తున్నప్పుడు ఆ దూషణ మాటలకి దిగులు పడుతున్నావా? వీరు నన్ను అనవసరంగా మాట్లాడుతున్నారు, నేను అనని మాటలు, నేను చేయని పనులకి వారు నన్ను దూషిస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, చాలా దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నారు, వారి మాటల ద్వారా నా హృదయం చాలా గాయపరచబడుతుంది అని మనుషులు నిన్ను దూషిస్తున్న మాటలను బట్టి, నిన్ను హేళన చేస్తున్న మాటలను బట్టి, నిన్ను తుణీకరిస్తున్న మాటలను బట్టి నువ్వు దిగులు పడుతున్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు, వారి దూషణ మాటలకు నువ్వేం చేయొద్దు, దిగులు పడొద్దు. ఎందుకనంటే ఎవరైతే నిన్ను దూషిస్తున్నారో, ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో, ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో వారి ఎదుట దేవుడు నిన్ను తలగా నిలబెడతాడండి. కాబట్టి ఏ విషయంలో మరి కుంగిపోక, దిగులు పడక, ప్రతి దూషణ మాటలకి గొప్ప సమాధానం నీ జీవితాన్ని దేవుడు వారి ఎదుట పెట్టబోతున్నాడు. కాబట్టి కృంగిపోక, దిగులు పడక, గొప్పగా నిన్ను వారి ఎదుట బ్లెస్ చేసే దేవుని బట్టి ధైర్యంగా ఉండాలి. రీతిగా దేవుడు అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకో. ఎవరైతే వారిని దూషిస్తున్నారో వారిని మాటలను బట్టి బిడ్డలు కృంగిపోయినట్టయితే ఆ కృంగుదల నుంచి, ఆ దిగుల నుంచి వారికి విడుదల నుంచి వారి ఎదుట నీ బిడ్డల్ని తలగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.